నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రులను చూసుకున్నాడా, అసలు తల్లిదండ్రులకి తలకొరువైనా పెట్టాడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ కొన్ని ఆరోపణలు చేశారు. ఏ విధంగా రియాక్ట్ అవుతారు అసలు వీటి మీద? జగన్మోహన్ రెడ్డి గారి నోటికి అదుపు లేకోకుండా ఇష్టానుసారంగా ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతున్నారండి. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేంత స్థాయికి నువ్వు వచ్చావా జగన్మోహన్ రెడ్డి? ఆయన తల్లిదండ్రులకి తలకొరువన్న పెట్టాడా అని చెప్పి నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా, మరి నువ్వు చేసిన రాజకీయ కుట్రలేంటి? నువ్వెంత రాజకీయ కుట్రలు చేశావు? మీ నాన్నగారికి తలకొరు నువ్వు పెట్టావా? అసలు మీ నాన్నగారు చనిపోయారు కదా, విమానం కూలిపోయి అసలు కనీసం ముక్కలు దొరకడానికి కూడా ఇది లేవు కదా, మరి మీరు తలకొరు పెట్టారా అండి? చంద్రబాబు నాయుడు గారి సోదరులు కానీ తల్లిదండ్రులు కానీ లేకపోతే ఇంకేమన్నా నన్ను చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, మాకు న్యాయం చేయండి అని చెప్పి ఏ కేసులు వేయలేదండి. మీరు మీ అమ్మగారి మీద వేశారు, మీ చెల్లి బ్రహ్మ గారి మీద వేశారండి. మరి మీరు ఎంత రాజకీయ కుట్ర చేస్తున్నారు? సొంత చెల్లిని సొంత తల్లిని మీరు అన్యాయం చేసి కేసులు పెట్టి వాళ్ళని నడి రోడ్లో పెట్టారు కదా, మరి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు సంబంధించి రక్త సంబంధులు ఎవరు కూడా నన్ను చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, నాకు ఆస్తులు ఇవ్వలేదని చెప్పేసి ఎవరు రోడ్డు మీదకి రాలేదండి. ఏంటి మేడం అంటే ఇక్కడ ఆస్తి తగాదాల విషయం మీద కూడా మొన్నటి వరకు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బంధుత్వాల గురించి కుటుంబాల గురించి మాట్లాడడాన్ని ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు? అసలు ఆయనకి రక్త సంబంధం విలువ తెలీదు, తల్లిదండ్రుల విలువ తెలియదండి. నిజంగా తల్లిదండ్రుల విలువ తెలిసినోడైతే సొంత తల్లి మీద కేసు వేయడు, రక్త సంబంధం విలువ తెలిసినోడైతే సొంత చెల్లి మీద కూడా కేసులు వేయడండి. ఆయన 16 నెలలు జైల్లో ఉంటే తన చెల్లైన షర్మిలా గారు కాలికి బలపం కట్టుకొని పాదయాత్ర చేసి నా అన్నని ఎలా అయినా ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పేసి అని ప్రతి ఏరియాలో పాదయాత్ర చేసుకొని తను ముఖ్యమంత్రి చేసి హోదాలో కూర్చోబెడితే ఈ రోజున తన చెల్లిని తీసుకెళ్ళి దీనిలో పెట్టారు, కేసులు ఇరికిచ్చేసేదండి. అది ఎంతవరకు న్యాయం అవుతుంది? మరి ఇది ఆస్తుల కోసం కాదంటారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఆస్తుల గురించి బంధాల గురించి బంధుత్వాల గురించి మాట్లాడుతున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. నేను నా సహోదరులను మోసం చేశాను, నా మీద ఏంటి అని చెప్పి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించొద్దు మీరు ఎప్పుడూ కూడా. ఇదే తరుణంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏవైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో సూపర్ 6 అనేవన్నింటిని కూడా గాలికి వదిలేశాడు ఈరోజు చంద్రబాబు నాయుడు. ప్రజల్ని మభ్య పెడతా ఉన్నాడు అని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అమలు చేసిన తర్వాత ఏ ఒక్కటి చేయకుండా లేరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెన్షన్ పెంచారు, 4,000 అన్నారు, 4,000 ఫెన్షన్ ఇచ్చారు. తర్వాత వచ్చి ఇసుక అన్నారండి, ఇసుక కూడా ఇచ్చేశారు, ఇసుక కూడా ఫ్రీ ఇసుక ఇచ్చారు. ఇంకా వచ్చేసి డిఎస్సి మీద తొలి సంతకం చేశారు. ఇంకా ఏది మీకు అమలు చేయలేదు. ఉచిత గ్యాస్ అన్నారండి, దీపావళి రోజున అది ఉచిత గ్యాస్ ఇచ్చారు. మరి ఇంకేమి ఇవ్వలేదండి చంద్రబాబు నాయుడు గారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికార బలం చూపించుకొని ధనదాహంతో ప్రజల దగ్గర ఉన్న సొమ్మంతా మీరు ప్రతి చెత్త పన్ను రూపంలో కూడా వసూలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నారు. మీరు సూపర్ పథకాలు అమలు చేయలేదు, జనాల్ని మభ్యపెడుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరు నిజంగా అసెంబ్లీకే రాకోకుండా పారిపోయి ముసుగులేసుకుని తిరుగుతున్నారు. జనాలకి రావాలంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా పరదాలు కట్టుకొని తిరిగారు కదండి. మరి నిరంతరం కూడా శ్రమిస్తూ వరదలు వచ్చినా ఏదొచ్చినా సరే ప్రజల వెన్నంటి ఉండి వరదల్లో కూడా కొట్టుపోయిన వాళ్ళు సరే మొత్తంగా నేనున్నాను అని చెప్పేసి అని ఆ ప్రతి నైట్ అవని పగలవని చంద్రబాబు నాయుడు గారు ఉండి వాళ్ళ ఆరాలు తీసుకొని ఇంటింటికి ఇంత అని చెప్పని ఇచ్చి ప్రతిదీ కూడా చేశారు. మరి మీరేమైపోయారు? ₹1,00,000 ఇస్తానన్నారు, 2 లక్షలు ఇస్తానన్నారు. మరి ఏమైంది సార్? మీరు ఆ రోజు ఎందుకు ఇది అవ్వలేదు? ఇప్పుడు అసెంబ్లీకి రమ్మంటున్నారు కదా, మీరు ఎందుకు మొహం చాటేస్తున్నారు? మీరు ఎందుకు మీడియా ద్వారా ప్రశ్నిస్తారంటున్నారు? మీకు దమ్ము ధైర్యం అన్నీ ఉంటాయి. నిజంగా మీరు చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రుల దగ్గర కూడా విమర్శించగట్టి మీరు నిజంగా అనకూడదు. మీరు నిజంగా మగాడైతే అసెంబ్లీలో అడిగిపెట్టి మీ దమ్ము మీరు చూపించండి. అంటే ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడానికి కూడా కారణం చెప్తా ఉన్నారు. ప్రశ్నించే తన సోషల్ మీడియా కార్యకర్తల్ని అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారు, అందుకే మేము రావట్లేదని అంటూ ఉన్నారు. ముఖ్యంగా
తన తల్లి అలాగే చెల్లి షర్మిలాని చంద్రబాబు నాయుడే ఫేక్ పోస్టులు పెట్టి ఈరోజు అసభ్యకరంగా పోస్టులు పెట్టించాడని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఎంతవరకు సమర్థిస్తారు? చచ్చా, నిజంగా నీ అంత దరిద్రుడు ఎవరు ఉండరండి. నిజంగా ఇలాంటి మాట నీ నోటమాట వినకూడదు అనుకున్నాం, మేము వింటున్నాం కూడా. ఏంటి దరిద్రంగా పోస్టులు పెట్టారా, అసభ్యకర పోస్టులు పెట్టారా? ఎవరండి పెట్టింది? అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త మీద మాట్లాడి నువ్వు ప్రశ్నించి గొంతుక మీద మీరు ఎన్ని కేసులు పెట్టించారండి, ఎన్ని పోస్టులు పెట్టించారండి? ఒక్కొక్కరిని హింసించారు, రక్తాన్ని తాగేశారు ప్రతి ఒక్కరిది కూడా. అలాంటి వాళ్ళని ఈరోజు కేసు పెట్టి అరెస్ట్ చేయడంలో తప్పేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అసలు గుర్తుంచుకోండి, మీరు చేసిన రాజకీయం మీదంతా మీరు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త, టీడీపీ కార్యకర్త మీద అసభ్యకర పోస్టులు పెట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీ పరంగా కూడా కించపరిచి మాట్లాడి వాళ్ళ వృత్తుల్లో కూడా తప్పుదారులు వెతికి మీరు అన్యాయంగా మాట్లాడింది మీరే. మీకే మేము ఇచ్చేస్తున్నాం. అక్రమంగా ఎవరి మీద మేము కేసులు పెట్టాల. ఎవరైతే టీడీపీ కార్యకర్త గొంతుకు మీద, అంటే టీడీపీ కార్యకర్త ఎవరైతే ప్రశ్నించారో వారి కుటుంబ సభ్యుల్ని కానీ వారిని కానీ బాధ పెట్టి హింస పెట్టిన ప్రతి ఒక్కరి మీద ఈరోజు మేము కేసు పెడుతూ జైల్లో పెడుతున్నామే. కానీ ఎవరి మీద అన్యాయంగా అయితే మేము పెట్టట్లేదు. మీకులాగా అన్యాయం అనేది అసలు ఎవరు చేయరండి. మీరు చేసిన అన్యాయం జనాలకి ఎంత ఇది అన్యాయం చేశారు మీరు. ఇంకా మెయిన్ అసలు ఉంది అసలైన పోస్టులు ఏంటి? భువనేశ్వరి గారి మీద మీరు మెయిన్ పోస్టులు పెట్టించారు, అనిత గారి మీద మెయిన్ పోస్టులు పెట్టించారు. ఇంకేంటి అనిత గారు అసలు ఎలా అండి? అసలు అలా మీ బుద్ధి ఏం బుద్ధి అండి? వంకర బుద్ధి. మీరు నిజంగా అధికారంలో ఉన్నారు కదా, నేను నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కూడా నేనే ఉండాలనుకున్న వాడివి జనాల్లోకి వచ్చి అమ్మ నా పరిపాలన ఇది, నా పరిపాలన అదే అని చెప్పేసి మీరు ఓట్లు అడగాల్సింది పోయి అడుక్కున్న స్టేజ్కి మీరే వచ్చారు. పోస్టులు అంత అసభ్యకరంగా పోస్టులు పెట్టిన మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, ఆయన పాలనని, అనిత గారిని ఈరోజు మీరు విమర్శిస్తున్నారా? ఆ రోజు ఏమైపోయింది? మీ బుద్ధి కుక్క బుద్ధి అయ్యిందా?